కాసేపు కట్టేస్తానని చెప్పి వీడికి కచ్చి చూడండి, ఆడంతా ప్లేస్ పెట్టుకొని ఎక్కడా లేదన్నట్టు తాడు చివరి దాకా వచ్చి పడుకున్నాడు. ఇందాక నుంచి ఆ తాడుతో కుస్తీలు పడుతున్నాడు. నాకేమో పనులు ఉన్నాయండి, చాలా పని ఉంది ఇంట్లో. ఇంకెక్కడ ప్లేస్ లేదా? ఇడంతా ప్లేస్ కాదా? చెప్పులే రాత్రి ఏమో వర్షం అండి, గాలి వాన దుమ్ము. అసలు ఇదండి బట్టలు చూడండి, నేనే ఉతికాను. నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడే, కానీ వాషింగ్ మిషన్లో ఉంటాయి లేకపోతే లేదండి. ట్యాంకీకి వస్తాయో లేదో అని చెప్పి లోపు కొన్ని అయితే ఆరేసానండి. ఇదండి కొన్ని ఆరేసా అంతే. ఇద్దండి ఇంకా ఉన్నాయి, ఇవన్నీ ఆరేయాలి. రాత్రి వర్షం పడేసరికి చూడండి గలీజ్ అయిపోయింది మొత్తం. సున్నమంతా రాలిద్దని చెప్పాను కదా. ఇదంతా శుభ్రం చేసేసరికి నాకు చాలా టైం పట్టిద్ది. ఇంకా అందుకనేసి ఆ లక్కీ గన్ అయితే కాసేపు కట్టేద్దామని చెప్పి కట్టేసా. పాపం అది కచ్చి చేస్తుంది. నీళ్ళు వస్తుంటే నీళ్ళు పడుతున్నానండి. ఇంకా వంటగదిలో పని అయితే అవ్వలేదు. మా పింకీ వాళ్ళ వరకు అయితే టొమాటో రైస్ పెట్టి పంపించేశాను. ఇంకా నేను కొంచెం పెట్టుకొని తిన్నాను, ఇప్పుడే ఆకలేస్తుందని చెప్పి. డ్రమ్ములకి ఈ ఎలుతులు అయితే పట్టానండి మొత్తం. ఇంకా ఆకలేస్తుండేసరికి కొంచెం తినేసి అప్పుడు పని చేసుకుందాంలే అని చెప్పి ఆగాను. చూడండి ఎంత జాలిగా చూస్తుందో. బంగారు తల్లి, ఓయ్ కాసేపు ఆగు నాన్న, తీస్తాలే తల్ల. అందరు అనుకుంటారు లేడీస్ తిని కూర్చుంటున్నారు అని. మరి ఆ పనంతా ఎవరు చేస్తారండి? మధ్యలో ఇద్దండి కొంచెం తింటూ చిన్న బ్రేక్ అన్నమాట, ఎనర్జీ కోసం. రోజంతా ఉండనే ఉంటుంది పని. ఏం లేదండి, వదిలేను అనుకోండి, సున్నం రాలింది చూశారు కదా బయట. అసలే తింటూ ఉంటుంది మట్టి సున్నము మశానం అంతా. ఎక్కడ మళ్ళీ అది పోయి తినిద్దా అని చెప్పి కాసేపు అయితే కట్టేసా. ఇంకా నాకు ఆకలేస్తుంది. మా పింకీ వాళ్ళకైతే క్యారేజీలో టొమాటో రైస్ పెట్టానండి, సూపర్గా కుదిరింది టొమాటో రైస్. ఇంకా తినేసి కొంచెమైనా అప్పుడు పని చేద్దాంలే అని చెప్పి దాన్ని అయితే కట్టేశాను. ఓకే అండి, బాయ్.